వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తల్లి గడ్డపై ఉన్న మమకారం, పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే తపన ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు జీజీహెచ్ లో ఒక అద్భుతమైన మాతా శిశు సంరక్షణ కేంద్రం సాకారమైంది. ప్రవాసాంధ్రుల సేవా గుణానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కానూరి జింకాన కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు 100 కోట్ల రూపాయల విరాళంతో నిర్మితమైన ఈ భవనం మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు జీజీహెచ్ లో ప్రారంభించిన ఈ కానూరి జింకాన మాతా శిశు సంరక్షణ కేంద్రం సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేద గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నారులకు ఒక వరప్రసాదం లాంటిది. ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డను మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి జీజీహెచ్ లో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన కానూరి జింకాన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రం నిర్మాణం కోసం గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు ఏకంగా 100 కోట్ల రూపాయలు విరాళంగా సమకూర్చగా ప్రభుత్వం పరికరాలు, ఫర్నిచర్ కోసం మరో 27 కోట్లు వెచ్చించింది. మనం చూస్తూనే ఉంటాం, ఇప్పట్లో తల్లిదండ్రులు కూడా అన్నం పెట్టినటువంటి వాళ్ళు, గ్రామం నుంచి సిటీకి వస్తేనే గ్రామం మర్చిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడున్నటువంటి కాలంలో ఇప్పుడు దేశం వదిలి విదేశాల్లో ఉంటూ కూడా పుట్టిన గడ్డపై, చదువుకున్నటువంటి ప్రాంతంపై ఉన్నటువంటి ప్రేమతో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేటువంటిది ఆనందదాయకం అని చెప్పేసి తెలుపుతున్నారు. సమాజంలో ఇంకా మంచితనం మిగిలే ఉందని ప్రవాసాంధ్రులు నిరూపించారు. చదువుకున్న కళాశాలను గుర్తుపెట్టుకొని 1981లోనే జింకాన సంస్థను ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సాయం చేయడం అభినందనీయం. అయితే భవన నిర్మాణంతో పాటు భవిష్యత్తులో దాని నిర్వహణకు ఆటంకాలు రాకుండా బ్యాంకులో కొంత సొమ్ము డిపాజిట్ చేయడం మీ ముందు చూపుకు నిదర్శనమని ప్రశంసించారు. అదే మనం చూసుకుంటూనే ఉంటాం, ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణాల్లో కానీ ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే దాని తర్వాత దాని యొక్క రన్నింగ్ మెయింటెనెన్స్ కానీ వీటన్నిటిని గురించి ప్రభుత్వాలే కొన్ని సందర్భాల్లో సరిగా పట్టించుకోరు. అలాంటిది భవిష్యత్తు కోసం కూడా వీరు కొంత సొమ్ముని వెచ్చించడం అనేటువంటిది అందరూ కూడా అభినందించాల్సిన విషయం. అదే ఈ భవన నిర్మాణం ప్రవాసాంధ్రులు, ముఖ్యంగా GMCANA గుంటూరు మెడికల్ కాలేజ్ అలుమిని ఆఫ్ నార్త్ అమెరికా సామాజిక బాధ్యతకు ఒక నిదర్శనం అంటూ తెలిపారు. ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం మాతృ మరణాలు మరియు శిశు మరణాల రేటును తగ్గించడమే ప్రధాన లక్ష్యం. ఒకే చోట అన్ని రకాల పరీక్షలు, ప్రసవం మరియు శిశు సంరక్షణ అందుబాటులో ఉండడం వల్ల సమయం ఆదా అయ్యి ప్రాణాపాయం తగ్గుతుందని చెప్పేసి తెలిపడం జరిగింది. మనం చూస్తూనే ఉంటాము, సమయం ఆలస్యం అయ్యి ఎంతో మంది ప్రాణాలు విడి ఈరోజు మనకు దూరంగా ఉన్నారు. అయితే అటువంటివి తగ్గించడానికే ఈ యొక్క కేంద్ర నిర్మాణం చేపట్టామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే దూరం కూడా మన ప్రాణాలు పోవడానికి కూడా కారణాలు అవుతాయి. కాబట్టి ఇది ఒక డెత్ రేట్ ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందంటూ తెలిపారు. సాధారణంగా ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చాలా ఖరీదైనది. కానీ ఈ కేంద్రంలో పూర్తి ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలు అందడం వల్లే పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందంటూ చెప్పారు. అది మనం చూస్తూనే ఉంటాం, ఒక డెలివరీ అవ్వాలంటే ఒక హాస్పిటల్లో ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు ఏ రకంగా వసూలు చేస్తారనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. బట్ డెలివరీ అనేటువంటిది మ్యాండేటరీ, కానీ ప్రతి పేదవాళ్ళకి అది ఆర్థిక భారంగా మారుతుంది ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. అయితే ఇలాంటి దాన్ని తగ్గించడానికే ఈ కేంద్రం ఉపయోగపడుతుంది అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. చదువు అనేది ఒక గేమ్ చేంజర్. అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి మహనీయులు ఆర్థిక సాయంతోనే ఉన్నత స్థాయికి చేరారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ P4 కార్యక్రమం ద్వారా ఇప్పటికే 10.42 లక్షల మందిని 1,02,000 మంది దాతల దత్తత తీసుకున్నారని చెప్పేసి తెలిపారు. అయితే ఇందులో పాలు పంచుకోవాలని చెప్పి ప్రవాసాంధ్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములై పేదలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు దాతృత్వాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ కేంద్రం నిర్మాణం మరియు ఈ కేంద్రంలో లభిస్తున్నటువంటి వసతుల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2.69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తులుగా నిర్మించిన ఈ కేంద్రంలో మొత్తం 600 పడకలున్నాయి. కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ 80 కోట్ల వరకు విరాళాలు సేకరించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. డాక్టర్ గవిని ఉమాదేవి సుమారు 22 కోట్ల రూపాయలు, నలిని వెంకట్ తెల్ల సుమారు 8 కోట్ల రూపాయలు సహా పలువురు దాతలు కూడా భారీగా విరాళాలు అందించారు. నాట్కో ఫార్మా కూడా వివిధ అవసరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా మంది పిల్లలకు సరైన వసతులు లేక, అంటే డెలివరీ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కానీ లేకుంటే పిల్లలకు సరైన వసతులు లేనటువంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూసాం. తద్వారా వాళ్ళకు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇలా ఎన్నో రకాలుగా చూసాం.
కాబట్టి ఇలాంటిది ఉండటం వల్ల అంటే సుమారు చూడండి దీని ద్వారా 600 మందికి ఉపయోగపడుతుంది. అంటే ఎంత ఎత్తున ఈ కేంద్రం ఉపయోగపడుతుందో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇలాంటి ద్వారా చాలా మంది డెత్ రేట్ గానీ చాలా మందికి మెరుగైన వైద్యం లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ యొక్క కేంద్రానికి కానూరి అనే నామకరణం ఎలా చేయబడిందంటే భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు జ్ఞాపకార్థం ఏకంగా 22 కోట్ల రూపాయలు భారీ విరాళాన్ని అందించారు. అందుకే దీనికి కానూరి అని పేరు పెట్టడం జరిగింది. ఈ కేంద్రం వల్ల కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకే కాకుండా పొరుగు జిల్లాల నుండి వచ్చే వేలాది మంది పేద ప్రజలకు మెరుగైన వైద్యం చేరువవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది గుంటూరులో ఉండటం వల్ల గుంటూరుకి సమీపంలో ఉన్నటువంటి తెనాలి కానీ లేకుంటే ఇక్కడ విజయవాడ కానీ ఇబ్రాహీంపట్నం కానీ మంగళగిరి కానీ ఇలాంటి చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. అయితే ప్రవాసాంధ్రుల నిస్వార్థ సేవ మరియు ప్రభుత్వ సహకారం కలిస్తే సామాన్యులకు ఎంతటి మేలు జరుగుతుందో ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ఉదాహరణ. 600 పడకలతో ఉన్న ఈ అత్యాధునిక కేంద్రం భవిష్యత్తులో మరెన్నో ప్రాణాలు కాపాడుతుందని ఆశిద్దాం. ఈ యొక్క కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.